హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ బ్లాగ్స్. నిజామాబాద్ లో ఇంకో వీడియో దీనికి వచ్చిన అయితే లాస్ట్ వీడియోలో అయితే మనకైతే బండి కృష్ణ అని కిరణ్ తేజ బ్రో అని ఇద్దరైతే మనకు కామెంట్ చేసారు. ఇక్కడ బొరియం బ్రిడ్జ్ దగ్గర అయితే మనకు వినాయకులు తయారు చేస్తారు. అక్కడికి వెళ్ళి వినాయకుల వీడియో అయితే తీయ అని చెప్పారు. అయితే నేనైతే ఇక్కడికి వచ్చేసిన. ఈ కలర్స్ నేమ్ అయితే బాబురావు కలర్స్. దీని లొకేషన్ వచ్చేసి మనకు ఇక్కడ స్ట్రేట్ వెళ్తేనేమో హైదరాబాద్, నిజామాబాద్ ఎంటర్ అవుతుంటే బోరేం కమాన్ వస్తుంది. కమాన్ దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మనకైతే పెద్ద 3 షెడ్లు అయితే పెద్ద పెద్దగా కనిపిస్తాయి. ఈసారి అయితే మనకైతే లక్ష్మణ్ అన్న అయితే ఇంకో కొత్త షెడ్ అయితే పెట్టిందన్నమాట. అక్కడ లక్ష్మణ్ అన్న అయితే వర్క్ చేస్తుందన్నమాట. సో మనకైతే లోపల అయితే లక్ష్మణ్ అన్న అయితే ఉన్నాడు, వినాయకులు అయితే తయారు చేస్తుండు, బిజీ ఉన్నాడు పాపం. మన గురించి అయితే కొంచెం టైం కేటాయిస్తా అని చెప్పిండు. అయితే ఆయన లక్ష్మణ్, జై శ్రీరామ్. జై గణేష. అన్న ఈసారి అయితే మన దగ్గర ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు వినాయకులను తయారు చేస్తారు? మన దగ్గర 3 ఫీట్ నుంచి 13 ఫీట్ దాకా ఉన్నాయి, 13 ఫీట్ దాకా. అవునా, మన దగ్గర ఎన్ని మోడల్స్ వినాయకులు తయారు చేస్తారు అన్న ఇయర్ అయితే? ఈ సంవత్సరం మన దగ్గర 30 మోడల్స్ అయినాయి. ఇప్పుడు 30 మోడల్స్, 30 పైన ఉంటాయి. బుకింగ్ అయితే మన దగ్గర స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. ఆల్రెడీ 25% అయిపోయినాయి, 75% ఉంది. 75% ఉన్నాయంట మనకైతే. ఆల్రెడీ అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందంట. తొందరగా వచ్చి అయితే బుకింగ్ చేసుకొని ఇక్కడైతే మంచి మంచి మోడల్ వినాయకులు అయితే లక్ష్మణ అయితే మనకి ఎవ్రీ ఇయర్ తయారు చేస్తాడన్నమాట. ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తారా అన్న? 6281045010. మనకైతే లక్ష్మణ్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసిండు అనమాట. కాల్ చేస్తే డైరెక్ట్ అన్న మనకి ఎన్ని మోడల్స్ వినాయకులు ఉన్నాయి, ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు ఉన్నాయని కూడా చెప్తాడన్నమాట. ఇక్కడికైతే షెడ్ లోపలికి వచ్చినాం అనుకో, మనం డైరెక్ట్ వినాయకులను అయితే చూసి బుకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకైతే లక్ష్మణ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ నిజామాబాద్ లో అయితే తొందరగా వచ్చి అయితే బుకింగ్ చేసుకోండి. లోపలికి వెళ్దాం. అక్కడ లోపల అయితే 3 షెడ్లు ఉన్నాయి కదా, అక్కడ మొత్తం అన్ని వినాయకుల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడు చూసుకుంటున్నట్టయితే మనకైతే 12 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అన్నమాట. మనకి రైట్ సైడ్ లోనైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఇచ్చారు చూడరు. ఇటు పక్కకైతే లెఫ్ట్ సైడ్ లోనైతే మనకు వినాయకుడు అయితే త్రిశూలం పట్టుకొని ఉన్నాడు. మంచిగా సిట్టింగ్ పొజిషన్ లోనైతే ఉన్నాడు, భారీ ఉన్నాడు వినాయకుడు. చూడండి, చాలా మంచి నీట్ ఫినిషింగ్ తోనైతే ఉన్నాడు. ఇంకా కలరింగ్ వరకు అయితే స్టార్ట్ కాలేదన్నమాట ఈ షెడ్ లోపలనైతే. సో మనకైతే ఇటు పక్కకి ఇంకో వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా 12 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు. ఈ వినాయకుడి స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే అయోధ్య రామ్ మందిర్ బ్యాక్ డ్రాప్ లోనైతే మనకి ఇచ్చేసారు. పైననైతే హనుమంతుడు ఉన్నాడు గద పట్టుకొని. రైట్ సైడ్ లోనైతే మనకైతే రాముడు ఉన్నాడు. రాముడు మంచిగా వినాయకుడిని పట్టుకొని అయితే ఉన్నాడు. వినాయకుడు అయితే మంచి సిట్టింగ్ పొజిషన్ లోనైతే ఉన్నాడు చూసుకున్నట్టయితే. ఇంకా ఈ లైన్ లో మొత్తం అయితే ఇదే మోడల్ వినాయకుడు ఉన్నాడు. అటు లాస్ట్ లో అయితే వేరే ఉన్నాయి. అటు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. అయిపోయింది. మనకైతే ఇక్కడ ఇంకో మోడల్ వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే ఆల్మోస్ట్ 8 నుంచి 9 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు. ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ లో ఒక నెమలి ఇచ్చారు, అటు సైడ్ రైట్ సైడ్ లో బ్యాక్ డ్రాప్ లోనైతే ఒక నెమలి ఇచ్చారు. ఇక్కడైతే బప్ప మోరియా అని అయితే నేమ్ రాసి ఉన్నాయి, మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడైతే భారీ మూషిక వాహనం అయితే ఉన్నాయి. కింద చూసుకుంటున్నట్టయితే మనకు ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనకైతే పక్కకి ఇంకో వినాయకుడు ఉన్నాడు. శివుని రూపంలో ఉన్న వినాయకుడు. భారీ నంది పైననైతే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. చూడండి, శివుని రూపంలో ఉన్న మోడల్ వినాయకుడు. ఈ వినాయకుడు అయితే మనకు 7 to 8 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అన్నమాట. ఇటు సైడ్ ఇంకో మోడల్ వినాయకుడు ఉంది, ఇక్కడ కూడా ఉంది. మనకైతే ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ముంబై స్టైల్ ఉన్న వినాయకుడు అయితే ఉన్నాడు. మంచిగా సిట్టింగ్ పొజిషన్ లోనైతే ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా 7 to 8 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు అన్నమాట హైట్. ఇంకా హ్యాండ్స్ తొండం అయితే ఫిక్స్ చేయలేరు. చేసిన తర్వాత అయితే మనకి ఇంకా వేరే లుకింగ్ లా అనిపిస్తుంది అన్నమాట వినాయకుడు. ఈ లైన్ మొత్తం ఈ మోడల్ వినాయకులే ఉన్నాయి. లోపలికి వెళ్తే అటు చూస్తారు కనిపిస్తుందా? లాస్ట్ ఉన్నాడు, కిరాక్ కనిపిస్తుంది గణపతి అయితే. లోపలికి అయితే వెళ్దాం పదండి. మనమైతే భారీ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. వినాయకుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు, మహారాజా స్టైల్ అని అయితే కూర్చొని ఉన్నాడు. సైడ్ చూసుకుంటున్నట్టయితే మనకైతే ఏనుగు ఇచ్చిర్రు. రైట్ సైడ్ లో అయితే మనకి ఏనుగు ఉన్నది. మంచిగా వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు అన్నమాట. 12 to 13 ఫీట్స్ వరకు ఉంటాడు ఈ వినాయకుడు అయితే, భారీగా ఉన్నది. పక్కకి ఇంకో వినాయకుడు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు మనకైతే. ఈ వినాయకుడు కూడా 8 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు అన్నమాట. కిందనైతే వినాయకుడిని కాలు కింద ఎలుకనైతే ఇచ్చిర్రు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకో భారీ వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే చూసుకుంటే మనకైతే 11 to 12 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు. ఈ వినాయకుని కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో అయితే శివుణ్ణి ఇచ్చిర్రు, నిలబడినాడు బంబం బోలే. బ్యాక్ డ్రాప్ లో అయితే కేదార్నాథ్ టెంపుల్ ఇచ్చారు. కిందనైతే భారీ నంది విగ్రహం అయితే కూర్చొని ఉన్నాడు అనమాట.
నంది విగ్రహం పైన అయితే మనకు వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. నాకైతే ఇటు పక్కకు చూసుకుంటున్నట్టయితే ఇంకో భారీ వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకుని బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు 4 గుర్రాలు ఇచ్చారు. 1 2 3 4 గుర్రాలు అయితే ఇచ్చారు. పైన అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఇచ్చారు. వినాయకుడు అయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ వినాయకుడు మనకు దాదాపు 10 to 11 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అన్నమాట. ఈ లైన్ లో మాత్రం ఇవే మోడల్ వినాయకులు ఉన్నారు. అటు పక్కకి ఇంకా వేరే ఉన్నాయి. వెళ్దాం. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు మనకు. ఇంకా చేతిలో తొండం అయితే ఫిక్స్ చేయలేరు అన్నమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా మనకు మంచి లుకింగ్ కనిపిస్తుంది వినాయకుడు అయితే చూసుకుంటున్నట్టయితే. ఈ వినాయకుడు అయితే మనకు 7 ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు అన్నమాట. సో ఫ్రెండ్స్, మనకైతే ఇంకొక బ్రో కామెంట్ చేసిండు 6 నుంచి 8 ఫీట్స్ వరకు అయితే వినాయకుడు అయితే నిజామాబాద్ లో చూపి బ్రో అని చెప్పిండు. ఆ బ్రో నేమ్ వచ్చేసి శివ సన్ని. బ్రో ఇక్కడైతే వినాయకుడు అయితే మనకు చిన్న మోడల్ వినాయకుడు ఉన్నది చూడండి. ఇంకా షెడ్ లో అయితే ఇంకా వేరే మోడల్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే వినాయకుడు అయితే 6 ఫీట్ వరకు అయితే ఉంటాడు చూడండి. వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. కింద రైట్ సైడ్ లోనైతే మనకు ఏనుగు ఇచ్చేసారు. బ్యాక్ డ్రాప్ లోనైతే ఫ్లవర్ ఉన్నది, సన్ఫ్లవర్. మనకి ఇటు సైడ్ కూడా ఇంకో మోడల్ వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా మనకు 6 నుంచి 6.5 ఫీట్ వరకు అయితే హైట్ ఉంటాడు. బ్యాక్ డ్రాప్ లో అయితే మనకైతే ఓం సింబల్ ఇచ్చారు. అట్ లాస్ట్ వరకు అయితే ఇదే స్టైల్లో ఉన్న వినాయకులు అయితే ఉన్నాయి చూడండి. లాస్ట్ వరకు అదే మోడల్ ఉంది వినాయకుడు. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ అయితే ఎల్క పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మనకు 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటున్నా అన్నమాట. మంచి ఎల్క పైన అయితే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న వినాయకుడు. సో ఫ్రెండ్స్, మనకైతే లాస్ట్ ఇయర్ ముంబైలోనైతే చింతామణి చీస్పోక్లిచో చింతామణి మోడల్ లో ఇంకో వినాయకుడు అయితే మనకి ఇక్కడ ఉన్నాడు. 5 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు ఆ వినాయకుడు. ఈ వినాయకుడే మనకు ముంబైలో చాలా ఫేమస్ చీస్పోక్లిచో చింతామణి అని. సేమ్ అదే స్టైల్లో ఉన్న వినాయకుడు అదే పొజిషన్ లో సిట్టింగ్ పొజిషన్ లో అయితే కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే మనకు 5 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అన్నమాట. ఇంకా తొండం పెట్టాలి. వేరే విగ్రహాలకైతే పెట్టారు అక్కడ పక్కన చూసుకుంటున్నట్టయితే. అక్కడ వరకు ఉన్నాయి. ఇంకా ఒక 10-15 విగ్రహాలు అయితే తయారు చేశారు అన్నమాట వీళ్ళైతే ఈ మోడల్లో. మనకైతే ఫస్ట్ షెడ్ లోనే ఇప్పటిదాకా వినాయకులను అయితే చూపించిన. ఇప్పుడు ఇంకోటి సెకండ్ షెడ్. ఈ షెడ్ లోపలికి అయితే వెళ్దాం. ఈ షెడ్ లో ఎంట్రీ అనగానే మనకైతే బ్యాక్ డ్రాప్ అయితే పెద్ద ఫ్రేమ్ ఉన్నది. ఈ వినాయకులు అయితే లోపల ఉన్న వినాయకులకైతే మనకు బ్యాక్ డ్రాప్ లో అయితే ఈ ఫ్రేమ్ ఫిట్ చేస్తారన్నమాట. లోపలనైతే పోయి చూసుకుందాం వినాయకులను. మనకి ఇక్కడ చూసుకుంటున్నట్టయితే వినాయకుడు బొజ్జ వినాయకుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు. బొజ్జ వినాయకుడు. ఈ వినాయకుడు అయితే మనకు 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు. బ్యాక్ డ్రాప్ లో అయితే చూసుకుంటున్నట్టయితే శివుడి తల ఇచ్చిర్రు చూడండి. వినాయకుడు అయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు బొజ్జ వినాయకుడు. సో మనకైతే చూసుకుంటున్నట్టయితే ఎంట్రీలనే పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అన్నమాట. మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ వినాయకునికి అయితే ఇంకా చేతులు అయితే ఫిక్స్ చేయలేదు. చేతులు తనం అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. లోపల అక్కడ దాకా ఇదే స్టైల్ మోడల్ వినాయకులు అయితే మనకు ఉన్నాయి. ఇక్కడనైతే మనకైతే ఇంకో భారీ వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే 10 to 11 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు. నందీశ్వరుడి పైన అయితే వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ షెడ్ లో చూసిన మోడల్ వినాయకులు అయితే మనకి సెకండ్ షెడ్ లో కూడా అదే మోడల్ వినాయకుడు ఉన్నాయి. ఇక్కడైతే ఒక్కొక్క మోడల్ కి సంబంధించిన వినాయకులు అయితే చాలా వినాయకులు అయితే తయారు చేసారు అన్నమాట. ఆ షెడ్ లో వినాయకులు, ఈ షెడ్ లో వినాయకులు కూడా సేమ్. మొత్తం ఈ నుంచి 6 దాకా లాస్ట్ దాకా అదే. ఇంకో వేరే షెడ్ లకి అయితే వెళ్దాం మనం అయితే. ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ షెడ్ లో ఏ మోడల్ వినాయకులు అని చూసినామో ఆ మోడల్ వినాయకుడే సెకండ్ షెడ్ లో అండ్ థర్డ్ షెడ్ లో కూడా ఉన్నాయి. మీకైతే ఒక్కొక్క వినాయకుడిని మొత్తం ఫుల్ డీటెయిల్స్ గా మొత్తం డీటెయిల్స్ అయితే వినాయకుడిని అయితే చూపిస్తా. ఇక్కడనైతే చూసుకుంటున్నట్టయితే మనకి వినాయకుడు
సో ఫ్రెండ్స్, ఇది 4వ షెడ్ అన్నమాట. 1 2 3 షెడ్లు చూసినాం, ఇది 4వ షెడ్. ఈ 4వ షెడ్ లో ఒకటే మోడల్ వినాయకుడు ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, చాలా భారీగా ఉన్నాడు వినాయకుడు. లోపలికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు మినిమం ఒక 13 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అన్నమాట. చాలా పెద్ద ఉన్నాడు, పెద్ద చెవులు అయితే ఇచ్చేసి రన్నింగ్ పొజిషన్ లోనైతే ఉన్నాడు వినాయకుడు. చూసుకుంటున్నట్టయితే విడతలో కూడా చాలా పెద్ద ఉంది. మంచిగా వినాయకుడు అయితే మనకైతే సిట్టింగ్ పొజిషన్ లా కూర్చొని ఉన్నాడు. చూసుకుంటున్నట్టయితే ఇంత పెద్ద ఉన్నాడు వినాయకుడు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకైతే మనం అక్కడ మొత్తం 4 షెడ్ల వినాయకులు అయితే చూపించినాం కదా. లక్ష్మణ్ అన్న అయితే ఇంకో షెడ్ వేసిండు కొత్తది. ఇది కొత్త షెడ్ అన్నమాట, 5వ షెడ్ ఇది. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే వినాయకుడిని తయారు చేస్తారు ఆల్రెడీ. ఇక్కడ ఒక పెద్ద బొజ్జ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ లైన్ లో మొత్తం ఇదే మోడల్ వినాయకులు అయితే ఉన్నారు. చూసుకుంటున్నట్టయితే ఇటు సైడ్ అయితే మనకు 6 నుంచి 8 ఫీట్స్ వరకు అయితే వినాయకులు కూడా ఉన్నారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకైతే వినాయకుడు 4 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అన్నమాట. బ్యాక్ టాప్ లో అయితే మనకు శివుని విగ్రహం అయితే ఇచ్చారు. వినాయకుడు ఇప్పుడే డై నుంచి అయితే బయటకు తీసారు, ఇంకా చేతులు తొండం అయితే అటాచ్ చేయలేరు అన్నమాట. ఇటు సైడ్ అయితే నాగం పాము కూడా ఉన్నారు. చూసుకుంటున్నట్టయితే ఇంకా వర్క్ అయితే మొత్తం ఫినిష్ కావాలి, ఇప్పుడే డై నుంచి అయితే తీసారు. ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ లో చూసుకుంటున్నట్టయితే నంది విగ్రహం కూడా ఇచ్చారు అన్నమాట. ఫ్రెండ్స్, షెడ్ లో ఉన్న మొత్తం వినాయకులు అయితే మొత్తం చూపిస్తున్నా కదా. ఈ నెక్స్ట్ వీడియో ఎక్కడ ఇవ్వాలనేది కింద కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేసి మేము ముంగట్టుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.